కౌశిక్ సైగలు సభలో సెగలు అసెంబ్లీలో రాజకీయ రచ్చ ఇవాళ కూడా కొనసాగుతోంది. ఓవైపు మైనింగ్ వ్యవహారంపై పొలిటికల్ పోరు జరుగుతూ ఉండగానే బీఆర్ఎస్ సభ్యుడు కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మరో రగడకు కారణమైంది. ఈ అంశంలో ప్రతిపక్షాన్ని అధికార పార్టీ తీవ్రస్థాయిలో టార్గెట్ చేసింది. అయితే సభను పక్కదారి పట్టించేలా ప్రభుత్వం వ్యవహరించిందని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై దుమారం చెలరిగింది. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని అధికార పక్షం ఆరోపించింది. గన్తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి తీరు సరికాదన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ పూర్తిగా ఎస్సీ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఎస్సీలను అవమానించడం బీఆర్ఎస్ కు కొత్త కాదని, కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆ విధంగా మాట్లాడతాడు అధ్యక్ష, అవమానపరుస్తూ మాట్లాడదు అధ్యక్ష, ఆ భావాలు అట్లుంటాయి అధ్యక్ష. ఏం తప్పు చేసినాం అధ్యక్ష? మేము మాకు ప్రజలు ఓట్లేసారు కదా అధ్యక్ష, ప్రజలు శాసనసభ్యుడిగా మమ్మల్ని దళిత వర్గం కలిసి మమ్మల్ని పంపించారు కదా అధ్యక్ష. మా సీనియర్ నాయకుడిని ఏదైతే కడియం శ్రీహరి గారిని ఆ విధంగా అత్యంత బాధాకరంగా సర్వసభ్య అవమానపరుచుకునే విధంగా ఆ పాడి లాంగ్వేజ్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సమర్థిస్తే సభలో కత్తిపోట్లు జరుగుతాయన్నారు సీఎం రేవంత్. కౌశిక్ ప్రవర్తనను సుమోటోగా తీసుకోవాలన్నారు. ఆయన ప్రవర్తనను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే సభను పక్కదారి పట్టించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సభ ఆర్డర్లో లేనప్పుడు అనేక అంశాలు జరుగుతుంటాయన్నారు. కౌశిక్ రెడ్డి అంశంపై ఎథిక్స్ కమిటీ వేస్తామంటున్నారని, లేని ఎథిక్స్ కమిటీకి ఈ అంశాన్ని ఎలా పంపిస్తారన్నారు. సభ జరిగినప్పుడు ఆర్డర్లో లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి, కానీ ప్రొసీజర్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు. మంత్రి పొంగులేటి వ్యవహారంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయిందని, అందుకే ఈ అంశాన్ని తప్పుదారి పట్టించేందుకు కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆ మంత్రిని ఊడబీకడం తప్పదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏదో సమస్య సృష్టించి కౌశిక్ రెడ్డి గారు ఏదో అన్నారు. కౌశిక్ రెడ్డి గారికి మైకే ఇవ్వకపోతే ఏమంటారు? ఆయన మాట్లాడిందే గలీజ్ గా మాట్లాడండి కడియం శ్రీహరి. ఓవైపు మైనింగ్ అక్రమాల్లో మంత్రి పొంగులేటి కంపెనీ ఉందని ఆరోపిస్తూ హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయగా, మరోవైపు కౌశిక్ రెడ్డి తీరును తప్పుపడుతూ కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. దీంతో సభలో అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం ఎత్తులు పై ఎత్తులతో రాజకీయంగా అప్పర్ హ్యాండ్ సాధించేందుకు ప్రయత్నించాయనే చర్చ జరుగుతోంది.